అవునా కదా? మనమే దేవుళ్ళని ప్రతిసారి ఎందుకు చెప్పారు? శిలలను చూసి శివుడని భావింద్రు, శిలలు శిలలే గాని శివుడు కాడు, తనలోని శివుని తానే చూడడో విశ్వదాభిరామ వినురవేమ. మనం శిలను చూస్తాం, శివుడని భావించి మొక్కుతాం, వెళ్ళి మొక్కాలి కాదంట. కానీ అదేంటంటే తొలిమెట్టు, ధ్యానం అనేది లిఫ్ట్. మరి మీరు డాబా ఎక్కడానికి మెట్లు ఎక్కుతారా, లిఫ్ట్ ఎక్కుతారా? తేలికైన పద్ధతిలోనే కదా వెళ్తాం మనం. ఇవన్నీ అధిగమించిన వాడే ధ్యాని కాగలడు. స్తోత్రాలు పారాయణలు అన్నీ చేస్తాం, వాటన్నిటి తర్వాతే మరి ధ్యానం. మరి లలితా సహస్రనామాల అమ్మవారు ఏం చెప్తారమ్మా? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖంగా ఎంత అరచికి పెట్టినా, నా నామాలు నీవు ఎన్ని చదివినా కూడా నన్ను చేరుకోలేవు. అంతర్ముఖం గావించి నీలో ఉన్న నన్ను దర్శించినప్పుడు నీవే లలితాదేవివి, నీవే శివుడవు. అన్ని మనమే. ప్రతిసారి ఊరికే చెప్పలేదు. మరి అలాగే మన ఈ ఒక్కటి చెప్పి మేడం ఇచ్చేస్తా క్లాసు. మన ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎవరంటే చెప్పండి? వెంకటేశ్వర. ఆంధ్రుల ఆరాధ్య దైవం వేమనాచార్యుల వారు. ఆయన వేశ్యలోనుడు. ప్రతి మనిషి వెనుక ఉన్నటువంటి మంచిని తీసుకోవాలి, చెడుని తీసుకోవాలి. మనం వేశ్యలోనుడైనప్పటికీ కూడా ఎంతో జ్ఞానం తెలుసుకున్నాడు చివరిలో ఆయన. ఎలా అంటే తన దగ్గర ఉన్నటువంటి ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకెళ్లి వేసికి ఇచ్చేస్తాడు. తర్వాత చివరిగా మిగిలింది ఏంటంటే వదిన యొక్క రబ్బల ముక్క కొడుకు ఒక్కటే మిగిలింది. ఆ వేశ్య అది నాకు కావాలి, మీ వదిన గారిని తీసుకురమ్మని చెప్పి పంపిస్తే ఇస్తానంట. కానీ వచ్చి అడుగుతాడు వదిన గారిని, ఇస్తాను కానీ నేను వివస్త్రగా ఉన్నప్పుడు నీవు తీసుకెళ్ళిన ఆయన అంటారు. ఎంత సిగ్గండి, వ్యవస్థగా ఉన్నప్పుడు తీసుకోవాలంటే. అయినా కూడా సిగ్గుపడాడు, అడుగుతాడు. అప్పుడు ఆమె